బలూచిస్తాన్ పాక్ ఆర్మీ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇక ఐఈడి బాంబులతో రెచ్చిపోతోంది. ఆర్మీ కాన్వాయ్లు ఏవైతే ఉంటాయో వాటిని ఐఈడి బాంబులతో పేల్చేస్తున్న ఘటనలను మనం చూస్తున్నాము. పాకిస్తాన్లో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. పాకిస్తాన్ ని అతలాకుతలం చేస్తోంది బలూచిస్తాన్. అసలు ఏం జరిగింది? బలూచ్ కి పాకిస్తాన్ కి ఏంటి వైరం అనేది ఒకసారి చూసుకుందాం. అసలు పాక్ ఆర్మీ గుండెల్లో బలూచిస్తాన్ వణుకైతే పుట్టిస్తోంది. పాక్ ఆర్మీ కాన్వాయ్లపై అటు ఐఈడి బాంబులతో రెచ్చిపోతోంది. తాజాగా పాకిస్తాన్లోని క్వెట్టా, కాచి, అదేవిధంగా కచ్ జిల్లాల్లో దాడులు అయితే చేస్తోంది. ఈ దాడుల్లో 20 మంది పాక్ సైనికులైతే స్పాట్లోనే మృతి చెందిన సందర్భాలున్నాయి. ఇక మరో 20 మంది వరకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అటు బాంబు దాడులతో కొంతమంది సైనికులు కూడా పరుగులు పెడుతున్న సందర్భాలు నెలకొన్నాయి. అటు బలూచ్ దాడుల్లో పాక్ ఆర్మీకి సంబంధించిన వాహనాలన్నీ కూడా ధ్వంసమవుతున్నాయి. మీరు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మీరు చూడొచ్చు. పాక్ కి సంబంధించిన ఆర్మీ కాన్వాయ్ ఏదైతే ఉంటుందో దానిపైన ఐఈడి బాంబులతో రెచ్చిపోతున్నారు బలూచిస్తాన్. సో దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. సో కాన్వాయ్ ని ఒక్కసారిగా ఐఈడి బాంబులతో అయితే పేల్చేశారు. ఇక ఆ వెహికల్ కానీ లేదంటే వెహికల్లో ఉన్న ఆర్మీ సైనికులంతా కూడా తునాతునకలైపోయారు. మరికొంతమంది ఘటనను చూసి దూరంగా పారిపోతున్న సందర్భాలు కూడా నెలకొంటున్నాయి. వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా షూట్ చేస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక బలూచ్ దాడుల్లో పాక్ ఆర్మీకి సంబంధించిన వాహనాలన్నీ కూడా ధ్వంసమవుతున్నాయి. అటు బలూచ్ సరిహద్దుల్లో గస్తీకి వెళ్లాలంటేనే అంటే ఇటువంటి పరిణామాలన్నీ చూస్తున్న పాక్కి సంబంధించిన ఆర్మీ సైనికులంతా కూడా గస్తీకి వెళ్లాలంటేనే వెన్నులో వణుకు పుడుతుంది అంటూ కూడా ఎవరు వెళ్ళడానికి కూడా సాహసించట్లేదు. అటు ఇటువంటి దాడులకు సంబంధించి కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇది ఒకటే కాదు, గత కొద్ది కాలంగా కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఇదే తంతు పాకిస్తాన్లో నెలకొంటుంది. మాకు ప్రత్యేక దేశాన్ని మాకు ప్రకటించాలి, మేము మీతో కలిసి ఉండము అంటూ కూడా బలూచిస్తాన్ ప్రజలు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా గత కొంత సంవత్సరాలుగా వారు పోరాటం చేస్తున్నారు. ఆర్మీకి సంబంధించిన వాహనాలను ధ్వంసం చేయడం కానీ, అటు గ్యాస్ పైప్ లైన్లను పేల్చేయడం కానీ ఈ విధమైన సాహసాలు చేస్తూ వారు ముందుకెళ్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. అటు పాక్కి సంబంధించిన ఆర్మీకి సంబంధించిన వాహనాలన్నిటిని కూడా ఐఈడి బాంబులతో అయితే పేల్చేస్తున్నారు. సో ఈ ఘటన చూసిన ఆర్మీ సైనికులు అటు గస్తీకి వెళ్లాలంటే కూడా భయపడుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అటు పాకిస్తాన్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? బలూచిస్తాన్ అయితే అటు ఆర్మీ వెహికల్స్ పైన ఐఈడి బాంబులతో రెచ్చిపోతున్నారు. చాలా మంది చనిపోయారు, మరికొంతమంది పారిపోయారని చెబుతున్నారు. సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అక్కడ? పాక్ ఆర్మీ గుండెల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వణుకు పుట్టిస్తోంది. పాక్ ఆర్మీ కాన్వాయ్ పై ఐఈడి బాంబులతో వరుసగా అటాకులు చేస్తూ వారి గుండెల్లో దడ పుట్టిస్తోంది బలూచిస్తాన్ ఆర్మీ. తాజాగా కెట్వా, కాచి, కెచ్ జిల్లాలో దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ దాడుల్లో 20 మంది పాక్ సైనికులు స్పాట్ లోనే మృతి చెందినట్లుగా అధికారిక లెక్కలు చెబుతూ ఉన్నాయి. మరో 20 మంది వరకు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. బాంబు దాడులతో అక్కడున్న పాకిస్తాన్ ఆర్మీ అంతా కూడా పరుగులు పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. బలూచిస్తాన్ దాడుల్లో పాక్ ఆర్మీకి సంబంధించిన వాహనాలు తునాతునకలైనట్టుగా కూడా ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ప్రకటించింది. ఇక బలూచ్ సరిహద్దుల్లో గస్తీకి అక్కడ ఉండాలంటే కనుక పాకిస్తాన్ సైనికులు వణికిపోతున్నారు. ఎప్పుడు ఇటు నుంచి బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడి చేస్తుందో దాంట్లో దాడిలో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందంటూ కూడా వారందరూ పాకిస్తాన్ ఆర్మీ అంతా కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఇక ఈ దాడులపై ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది, దాడులకు దిగుతామంటూ కూడా బలూచ్ లిబరేషన్ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే వారు దశాబ్ద కాలంగా బలూచిస్తాన్ అనే కంట్రీని, దేశాన్ని ప్రకటించాలి, స్వతంత్ర పరిస్థితి కల్పించాలని వారు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అంటే అది స్వతంత్రంగా వారికి వారు ప్రకటించుకున్నప్పటికీ కూడా అధికారికంగా పాకిస్తాన్ కి అంతర్భాగంగా ఉన్న ఈ బలూచిస్తాన్ కి సంబంధించి అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కానీ వారు చేయటం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని నగరాలను, కెట్వా కానీ, కాచి, కెచ్ జిల్లాలను ఇప్పటికే వారు స్వాధీనం చేసుకున్నారు. ఆ పరిసర ప్రాంతాలు పాకిస్తాన్ కి బోర్డర్ గా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ గట్టి గార్డెన్స్ వెళ్లేందుకు పాకిస్తాన్ ఆర్మీ భయపడుతోంది. ఎప్పటి నుంచి కూడా బహిరంగ ప్రాంతాల్లోనూ ఇతర ప్రాంతాల్లో కూడా ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది
ఈ పాకిస్తాన్ సైనికుల మీద పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు అనేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఎప్పుడైతే గట్టి గాయడానికి పాక్ ఆర్మీ వెళ్తుందో ఆ సమయంలోనే పాకిస్తాన్ కు సంబంధించిన వాహనాల పైన ఆర్మీకి సంబంధించిన వాహనాలు సైనికుల పైన దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో గతంలోనే 100 మంది పైగా ఈ పాకిస్తాన్ కు సంబంధించిన ఆర్మీ సైనికులు చనిపోయారు. మరి ఇప్పుడు ఈ తాజా దాడిలో మరో 20 మంది మృతి చెందారు. మరికొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ బలుచ్ లిబరేషన్ అయితే పాకిస్తాన్ ఆర్మీ పై దాడులతో అక్కడున్న సైన్యం అంతా కూడా భయపడుతోంది. శివ, ఈ ఘటనలతో మరి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఇదే కాదు, రానున్న కాలంలో ఇంతకంటే తీవ్రమైన దాడులు ఉంటాయని చెబుతూ కూడా వార్న్ చేస్తున్న సందర్భాలున్నాయి. మరి ఈ ఘటనకు సంబంధించి పాకిస్తాన్ స్పందించడం జరిగిందా? మళ్ళీ రివెంజ్ తీసుకునే అవకాశాలు ఉంటాయా? అంటే దాడికి ప్రతిదాడి అనేది కంపల్సరీ, కానీ కొంత వెనుకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పాకిస్తాన్. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ దాడి చేస్తే మళ్ళా తిరిగి బలూచిస్తాన్ దాడి చేసే అవకాశం ఉంటుంది. దాని ద్వారా పాకిస్తాన్ ఆర్మీ చాలా వరకు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలని కూడా పాకిస్తాన్ ఆర్మీ భావిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికే దీనికి సంబంధించి ఒక ఉన్నత స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేసి ఈ దాడికి సంబంధించి సమీక్ష చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే బలూచ్ లిబరేషన్ ఆర్మీ మోహరించి ఉందో ఆ ప్రాంతాల్లో గస్తీ కాయడానికి మాత్రం పాకిస్తాన్ సైనికులు మాత్రం భయపడుతున్నారు. ఆ దాడుల వల్ల ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అక్కడికి మేము వెళ్ళలేమనేది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా పాకిస్తాన్ ఆర్మీ సైన్యం చెప్తున్నట్లుగా తెలుస్తా ఉంది. శివ, అలాగే గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాము, బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఐఈడి బాంబులతో దాడులు చేస్తుందో పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ వెహికల్స్ వాటికి సంబంధించి, మరి ఐఈడి బాంబులను గుర్తించడంలో పాక్ ఆర్మీ విఫలమైందని అనుకోవచ్చా? బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది ముందుగానే రెక్కి నిర్వహించి దాడులకు పాల్పడుతుంది. ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీని కట్టడి చేయడంలో పాకిస్తాన్ ఆర్మీ విఫలమైందని ప్రధానంగా సమాచారం అయితే అందుతోంది. ఈ ఐడి బాంబులు కానీ ఇతర యుద్ధ సామాగ్రి ద్వారా వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీ పైన బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తుంది. కట్టుదిట్టంగా వారు ఏదైనా ప్రణాళిక రూపొందిస్తే ఆ ప్రణాళిక ప్రకారం వారిపై దాడి చేస్తూ ఉన్నారు. అంతర్గతంగా ఎప్పటి నుంచో ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది. ముందుగా ఎక్కడ దాడి చేయాలనేది కూడా ముందు రెక్కి నిర్వహిస్తున్నారు. రెక్కి నిర్వహించిన తర్వాత దానికి సంబంధించి ప్రణాళికబద్ధంగా దాడి చేయడం, ఆ దాడిని గురి తప్పకుండా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాహనాలకు సంబంధించి కానీ పాకిస్తాన్ ఆర్మీ కానీ నష్టపోతుంది. అక్కడ దాని సైనికులు కూడా మృత్యువాత పడుతూ ఉన్నారు. అది ఎక్కడ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీని కట్టడి చేయడంలో పాకిస్తాన్ ఎక్కడ కూడా పై చేసి సాధించలేకపోతే ప్రతి సందర్భంలో కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీని పాకిస్తాన్ సైన్యాన్ని చిత్తుగా వారిపై దాడి చేయడం కానీ వారిని ఓడించడం కానీ భయభ్రాంతికి గురి చేయడం కానీ ప్రతి ఒక్క సందర్భంలో కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీని పై చేసి సాధిస్తుంది. కానీ ఎక్కడో ఒక చోటున మాకు దొరకపోతారా అనేది కూడా పాకిస్తాన్ చూస్తున్నప్పటికీ కూడా ప్రతి సందర్భంలో కూడా పాకిస్తాన్ ఆర్మీని ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తా ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా అసలు ఐఈడి బాంబులతో ఏ విధంగా రెచ్చిపోతున్నారు బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఏ విధంగా దాడులు చేస్తుందో పాకిస్తాన్ ఆర్మీ వెహికల్స్ ని ధ్వంసం చేయడము, అక్కడున్న వెహికల్స్ అన్ని కూడా తునాతునకలైపోవడము, వెహికల్స్ లో ఉన్న డెడ్ బాడీస్, వెహికల్స్ లో ఉన్న సైనికులంతా కూడా డెడ్ బాడీలుగా మిగిలే పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. మాకు ప్రత్యేక దేశంగా ప్రకటించాలి, వారికి వారు స్వతంత్రంగా దేశాన్ని ప్రకటించినప్పటికీ కూడా పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించాలి అంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే తంతు అయితే నెలకొంటుంది పాకిస్తాన్ లో. అటు పాకిస్తాన్ ఆర్మీ సైనికులైతే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఏవైతే బలూచ్ కి సరిహద్దులుగా పాకిస్తాన్ యొక్క ప్రాంతాలున్నాయో క్వెట్టా, కాచి, కెచ్ జిల్లాల్లో ఈ దాడులైతే జరుగుతున్నాయి. ఈ దాడుల్లో సుమారు 20 మంది పాకిస్తాన్ సైనికులైతే స్పాట్ లోనే మృతి చెందినట్టుగా సమాచారం. ఇక మరో 20 మంది వరకు అయితే తీవ్ర గాయాలయ్యాయి. అటు ఈ దృశ్యాలను చూసిన మిగిలిన సైనికులు కూడా ప్రాణ భయంతో పరుగులు పెడుతున్న సిచ్యువేషన్ ని కూడా మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి మరీ ప్రతీకార చర్యగా పాకిస్తాన్ మళ్ళీ ఏదైనా చర్యలు తీసుకోబోతోందా, మరి ఏం జరగబోతోంది ఇష్యూకి సంబంధించి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ट्रक के दराए गए जले तो ट्रक जगह जले तो ट्रक वाले गए जले तो तुम्हें ट्रक देगा कने टेक जना कने दुआ इदा सचक ले लेता वाह भाई वाह वाह ले लेता गलू कुआ कस जगह चट बड़वा